Okay. Right. Right. Okay. Coming to the another important topic in IS 105 is the provisions in Factories Act 1948, Chapter 4A, hazardous process. What is the meaning of the hazardous process? అంటే ప్రమాదకరమైన ప్రక్రియ. Okay. Hazardous process. This particular topic is independently asked more than thrice in previous question paper. ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో 2-3 టైమ్స్ అడిగాడు. చూడండి, కొద్దిగా డిఫికల్ట్ టెర్మినాలజీ టాపిక్. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యాజ్ పర్ మై స్ట్రెంగ్త్. కమింగ్ టు ది ఇందులో ఏంటి మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హజార్డస్ ప్రాసెస్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఆఫ్ ద హజార్డస్ ప్రాసెస్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఇది ఆల్రెడీ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లో చెప్పాను. అది కాకుండా మనకి సెక్షన్స్ టోటల్ ఇట్ విల్ కంటైన్ 8 సెక్షన్స్. ఓకే. Some people who freshers, so you unable to write these subpoints, at least you have to write the definitions of the hazardous process, and just you have to write these 8 sections. At the time you will get the 50% marks. అంటే మీరు ఈ సబ్ పాయింట్స్ రాయలేని పిల్లలు ఏం చేస్తారంటే కంపల్సరీగా మనకి డెఫినిషన్స్ ఈ ఈ 8 సెక్షన్స్ బై హార్ట్ చేసి ఎగ్జామ్ లో అప్లై చేశారంటే యూ విల్ గెట్ ది 50% ఆఫ్ ది మార్క్స్. రిమైనింగ్ పాయింట్స్ యాజ్ పర్ సబ్ పాయింట్స్ అనుగుణంగా మనకి వస్తాయి అన్నమాట. ఓకే. కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటుంది చూడండి. కమింగ్ టు ది మన డెఫినిషన్ ఆఫ్ ది హజార్డస్ ప్రాసెస్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్. హజార్డస్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రమాదకరమైన ప్రక్రియ. hazardous process means any process or activity in relation to any industry specified in the schedule 1 where unless special care is taken raw material used therein or in intermediate or finished products or byproducts, waste or effluents thereof would cause material impairment to the health of the workers, health of the persons engaged in connected therewith, and result in pollution of the general environment. అంటే హజార్డస్ ప్రాసెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హజార్డస్ ప్రాసెస్ అంటే ప్రమాదకరమైన ప్రక్రియ. హజార్డస్ ప్రాసెస్ మీన్స్ ఎనీ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ, యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీ అంటే కార్యకలాపం, ఇన్ రిలేషన్ టు ది ఎనీ ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 అంటే వివరాల జాబితాలో పేర్కొన్న ఇండస్ట్రీ అయి ఉండాలి. ఇట్ మే బి ఫార్మా ఇండస్ట్రీ, ఇట్ మే బి కెమికల్ ఇండస్ట్రీ, ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ ఇండస్ట్రీ. వేర్ అన్లెస్ స్పెషల్ కేర్ ఈస్ టేకెన్ అంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దేంట్లో? ఆ పర్టికులర్ రా మెటీరియల్స్ వలన కానీ, దేరిన్ ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ వలన కానీ, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వలన కానీ, బై ప్రొడక్ట్స్ వలన కానీ, వేస్ట్ అంటే వ్యర్థాల వలన కానీ, ఆర్ ఎఫ్లియంట్స్ అంటే విసర్జనాల వలన కానీ, దేర్ వుడ్ బి cause material impairment to the health of the persons engaged or in connected therewith. అంటే ఈ పర్టికులర్ మనకి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్, వేస్ట్, ఎఫ్లియంట్స్ వల్ల పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ యొక్క మన రా మెటీరియల్స్ వల్ల, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వల్ల, బై ప్రొడక్ట్స్ వల్ల ఆ టాస్క్ లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకి మెటీరియల్ ఇంపైర్మెంట్ అంటే ఆ పదార్థాల ద్వారా హెల్త్ అనేది బలహీనం పడిపోవడం, ఆ పర్టికులర్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ కనెక్టెడ్ దేర్ విత్ మనకి రిజల్టెడ్ ఇన్ ది పొల్యూషన్ ఆఫ్ ది జనరల్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం సంబంధించిన కాలుష్యం రావడం,
నే హజార్డస్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. హజార్డస్ ప్రాసెస్ మీన్స్ ఎనీ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ది ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. అంటే వివరాల జాబితా 1లో పేర్కొన్న ఇండస్ట్రీలో ఇది ఒక ప్రక్రియ ఆర్ యాక్టివిటీ, కార్యకలాపము. అన్లెస్ ది స్పెషల్ కేర్ ఇస్ టేకెన్, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దేంట్లో ఆ రా మెటీరియల్స్ వల్ల కానీ, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ వల్ల కానీ, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వల్ల కానీ, బై ప్రొడక్ట్స్ వల్ల కానీ, వేస్ట్ వల్ల కానీ, ఎఫ్లియంట్స్ వల్ల కానీ కాజ్ మెటీరియల్ ఇంపైర్మెంట్ టు ది హెల్త్ ఆఫ్ ది పర్సన్స్. ఆ టాస్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన వర్కర్స్ యొక్క హెల్త్ బలహీనపడిపోవడం, అంటే ఆక్యుపేషనల్ డిసీజెస్ రావడం, వృత్తిపరంగా జబ్బులు రావడం, ఎంగేజ్డ్ ఇన్ కనెక్టెడ్ దేర్ విత్, ఆర్ మళ్ళీ ఇంకో సెకండ్ పాయింట్ మన రిజల్ట్ ఇన్ పొల్యూషన్ ఆఫ్ జనరల్ ఎన్విరాన్మెంట్. ఈ పర్టికులర్ యాక్టివిటీస్ ద్వారా పర్యావరణం కాలుష్యం చెందడాన్ని హజార్డస్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ సెక్షన్స్. మీరు ఈ తాలూకా డెఫినేషన్స్ సెక్షన్స్ రాస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 50% మార్క్స్. కమింగ్ టు ది ఫస్ట్ సెక్షన్, సెక్షన్ 41A, సైట్ అప్రిషియల్ కమిటీ. చూడండి, ఇక్కడ చాలా మంది పిల్లలు మిస్టేక్ చేస్తున్నారు. ఇది చాప్టర్ 4A, ఇక్కడికి వచ్చేసరికి మనకి సెక్షన్ 41A కనబడుతుంది. చాలా మంది సెక్షన్ 4A, 4B, 4C అని రాస్తున్నారు. అది తప్పు, అలా రాయకూడదు. సెక్షన్ 41A అని రాయాలి. ఇది చాప్టర్ 4A, సెక్షన్ మాత్రం 41A. సెక్షన్ 41A, సైట్ అప్రిషియల్ కమిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైట్ అప్రిషియల్ కమిటీ అంటే, ఇందులో స్టేట్ గవర్నమెంట్ కొంతమంది కమిటీ మెంబర్స్ ని నియమిస్తారు. ఆ కమిటీ మెంబర్స్ ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఆ సైట్ కరెక్టా కాదా అని చెప్పి రికమెండేషన్స్ పంపిస్తారు స్టేట్ గవర్నమెంట్ కి. ఆ పర్టికులర్ కెమికల్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ ఆ పర్టికులర్ సైట్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఈ సైట్ అప్రిషియల్ కమిటీ మెంబర్స్ యొక్క ఎన్ఓసి తీసుకోవాలన్నమాట. అది చెప్తున్నాడు. సెక్షన్ 41A, సైట్ అప్రిషియల్ కమిటీ అంటే స్థలం యొక్క మదింపు అంచనా వేసేవాళ్ళు. ఇన్ దిస్ చాప్టర్ ది స్టేట్ గవర్నమెంట్ ఎంపవర్డ్ టు ఫార్మ్ ఏ సైట్ appraisal committee to examine the application for the establishment of a factory involving hazardous process and sent its recommendation to state government. ఏదైనా ప్రమాదకరమైన ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చెయ్యాలనుకుంటే ఎనీ ఎంఏహెచ్ యూనిట్ ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్ కానీ ఆ ప్రమాదకరమైన ప్లాంట్ కానీ ఆ పర్టికులర్ సైట్ లో పెట్టుకోవడానికి అనువా కాదా అని అంచనా వేస్తారు వీళ్ళు, ఈ పర్టికులర్ సైట్ కమిటీ మెంబర్స్. దాని యొక్క రికమెండేషన్స్ అంటే సిఫార్సులు అనేది స్టేట్ గవర్నమెంట్ కి పంపిస్తారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది కమిటీ. ఇందులో చైర్పర్సన్ ఉంటారు, మెంబర్స్ కూడా ఉంటారు. విల్ బి ది పర్సన్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది సెక్షన్. ది పవర్స్ ఆఫ్ ది కమిటీ ఈజ్ ఆల్సో స్పెసిఫైడ్. అంటే పర్టికులర్ చైర్పర్సన్స్ ఆ పర్టికులర్ కమిటీ మెంబర్స్ ఈ పర్టికులర్ సెక్షన్ లో ఉంటారు. వాళ్ళ యొక్క పవర్స్, అధికారాలు కూడా ఎంతవరకు ఉంటాయన్నది మనకి పర్టికులర్ సెక్షన్ అనేది చెప్తుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మనకి ది ప్రపోజల్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సచ్ ఫ్యాక్టరీ ఇఫ్ అప్రూవ్డ్ బై ది అథారిటీస్ మెన్షన్డ్ ఇన్ ది సెక్షన్. ఆ కంపల్సరీగా ఆ హజార్డస్ ప్లాంట్ పెట్టాలన్నా, ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ విస్తరించాలన్నా కంపల్సరీగా ఈ పైన చెప్పిన అధికారుల యొక్క ఎన్ఓసి తీసుకోవాలన్నమాట. అప్పుడే ఆ పర్టికులర్ ప్లాంట్ ఆ పర్టికులర్ సైట్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఓకే కన్ఫర్మెన్స్ సర్టిఫికేట్ ఇస్తే ఓకే యాక్సెప్టెడ్, నాన్ కన్ఫర్మెన్స్ సర్టిఫికేట్ ఇస్తే రిజెక్టెడ్. ఓకే, రైట్. కమింగ్ టు ది సెకండ్ వన్, సెక్షన్ 41B, compulsory disclosure of information by the occupier. Who is the occupier? A person control affairs of the factory. అంటే ఆ ఫ్యాక్టరీ యొక్క వ్యవహారాలు ఈ ఆక్యుపైర్ కంట్రోల్లో ఉండేవాడిని ఆక్యుపైర్ అని అంటారు. అంటే జనరల్లీ ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత అందులో ఏ రకమైన ఇన్ఫర్మేషన్, ఏ రకమైన కెమికల్స్ తయారు చేస్తున్నాం, ఏ రకమైన కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తున్నాము, దానివల్ల ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ వస్తాయి అని A to Z ఇన్ఫర్మేషన్
ఈ పర్టికులర్ ఆక్యుపైర్ అనేది స్టేట్ గవర్నమెంట్ ముందు మన బహిరంగ పరచాలన్నమాట. కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ది ఆక్యుపైర్. ఆక్యుపైర్ అంటే తన ఫ్యాక్టరీలో జరిగే అన్ని యాక్టివిటీస్ స్టేట్ గవర్నమెంట్ ముందు బహిరంగ పరచాలన్నమాట. అప్పుడే వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, ద ఆక్యుపైర్ ఆఫ్ ది ఎవ్రీ ఫ్యాక్టరీ involving hazardous process shall disclose in the manner prescribed all information regarding dangers including health hazards and the measures to overcome such hazards arising from the exposure or handling of the materials or substance in the manufacturing, transportation, స్టోరేజ్ అండ్ అదర్ ప్రాసెస్. ఇలా ఆ పర్టికులర్ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్స్ మన తయారు చేస్తున్నప్పుడు కానీ, రవాణా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కానీ, స్టోరేజ్ చేస్తున్నప్పుడు కానీ, ప్రక్రియ చేస్తున్నప్పుడు కానీ ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ వస్తాయి వర్కర్స్కి, ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి, వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ స్టేట్ గవర్నమెంట్ ముందు ఆ పర్టికులర్ ఆక్యుపైర్ అనేది మనకు ఆ సమాచారం ఇవ్వాలన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ యొక్క ఆక్యుపైర్. కమింగ్ టు ది సెకండ్, ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ షల్ ఇన్క్లూడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ టు ది క్వాంటిటీ, స్పెసిఫికేషన్స్ అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వేస్టెస్ అండ్ ది మేనర్ ఆఫ్ దర్ డిస్పోజల్. అంటే ఆ పర్టికులర్ ఆక్యుపైర్ ఇచ్చే సమాచారం కరెక్ట్ సమాచారం ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్కి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? క్వాంటిటీ అంటే ఎంత మోతాదులో హజార్డస్ కెమికల్స్ తయారు చేస్తున్నాం, వాటి స్పెసిఫికేషన్స్, హజార్డస్ కెమికల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరణలు, అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ మన ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ ని ఏ రకంగా డిస్పోజల్ చేస్తున్నాం, వాటి యొక్క లక్షణాల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మన జనరల్ గా ఫార్మా ఇండస్ట్రీస్ లో ఏంటి, రా మెటీరియల్స్ కెమికల్స్ వాడతారు, వాటికి వచ్చే ప్రొడక్ట్ ఏంటి, టాబ్లెట్ పేస్ట్. అది ప్రాసెసింగ్ అయిన తర్వాత ఈటీపీ స్లడ్జ్ లాంటివి వస్తాయి. దానికి ఎన్విరాన్మెంట్ కి హాని కలగకుండా మనకి ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నాము అన్న సమాచారం కూడా ఇవ్వాలి క్లియర్ గా. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, చూడండి, ఎవ్రీ ఆక్యుపైర్ షల్ విత్ ఇన్ ది అప్రూవల్ ఆఫ్ ది చీఫ్ ఇన్స్పెక్టర్ మన డ్రా అప్ అండ్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అండ్ డీటెయిల్డ్ డిజాస్టర్ మెజర్స్ ఫర్ హిస్ ఫ్యాక్టరీ అండ్ మేక్ నౌన్ టు ది వర్కర్స్ ఎంప్లాయిడ్ దేర్ ఇన్. అంటే ఇది ఎంఏహెచ్ యూనిట్ అవుతుంది కాబట్టి ఫార్మా ఇండస్ట్రీస్ లో దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ యాజ్ వెల్ యాజ్ మనకి డిజాస్టర్ అంటే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. సో కంపల్సరీగా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది తయారు చేసి అది చీఫ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి వర్కర్ కి తెలిసేటట్టు ఉండడం. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the provision, maintenance or monitoring of such working environment in the factory for the workers that is safe without risk to the health and adequate as regard facilities and arrangement for their welfare at work. అంటే ఆ ఫ్యాక్టరీ ఆ పర్టికులర్ హజార్డస్ మన ప్లాంట్ లో ఆ పర్టికులర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ పని యొక్క వాతావరణం ద్వారా ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ ఏ రకమైన హజార్డ్స్ రాకుండా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడతాం, ఆ పని యొక్క వాతావరణం ద్వారా సంభవమయ్యే ప్రమాదాన్ని మనకి ఏ రకంగా అదుపులో పెడుతున్నాం, వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అండ్ వెల్ఫేర్, ఆ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ రిక్వైర్మెంట్స్ కూడా కంపల్సరీగా మన తల డిస్క్లోజర్ చేయాలి పర్టికులర్ ఆక్యుపైర్. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్ కి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కి యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి, రెండిటికి మన క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ ఫ్యాక్టరీలో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే టోటల్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ డిస్క్లోజర్ చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్, మన సెక్షన్ 41C స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్. ఆక్యుపైర్ యొక్క నిర్దిష్టమైన బాధ్యతలు ఏంటి?
What are the specific responsibilities of the occupier? Shouldn't every occupier shall ensure that safer is a reasonably practicable the health and safety and welfare of all workers while they are work in the factory. అంటే వీలైనంత వరకు హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ ప్రొవిజన్స్ అన్ని వాళ్ళ ఫ్యాక్టరీలో అప్లికబుల్ అయ్యేటట్టు చూడాలి. సేఫ్టీ అనేది వీలైనంత వరకు ప్రాక్టికబుల్ గా ఆచరణకి వీలు చేసే ప్రాక్టికబుల్ గా ఉంచేటట్టు ఉండాలి. That is the first responsibility of the occupier. Coming to the second point, the provision and maintenance of the plant and system of the work in the factory that are safe without risk to the health. అంటే ఆ పర్టికులర్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ఆ ఫ్యాక్టరీలో ఉండే వాతావరణం అంతా సేఫ్ జోన్లో ఉండేటట్టు, వాటి ద్వారా హెల్త్కి మనకి ఏ రకమైన రిస్క్ రాకుండా ఉండేటట్టు. అంటే కెమికల్ క్లీనింగ్, కెమికల్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ చేస్తున్న వర్కర్స్కి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రాకుండా చూడడం. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద అరేంజ్మెంట్స్ ఇన్ ది ఫ్యాక్టరీ ఫర్ ఎన్షూరింగ్ సేఫ్టీ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ రిస్క్ టు ది హెల్త్. అంటే ఆ ఫ్యాక్టరీలో ఉండే అరేంజ్మెంట్స్ ఏ రకంగా ఉండాలి, సేఫ్టీని నిర్ధారించేటట్టు, ఏ రకమైన హెల్త్ పరంగా సమస్యలు రాకుండా ఉండేటట్టు చూడాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద అరేంజ్మెంట్స్ ఇన్ ది ఫ్యాక్టరీ ఫర్ ఎన్షూరింగ్ సేఫ్టీ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ రిస్క్ టు ది హెల్త్ ఇన్ కనెక్షన్ విత్ యూస్, హ్యాండ్లింగ్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ సబ్స్టెన్స్. ఆ ప్రమాదకరమైన పదార్థాలు, కెమికల్స్ ఉపయోగిస్తున్నప్పుడు, హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, స్టోరేజ్ చేస్తున్నప్పుడు, రవాణా చేస్తున్నప్పుడు ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రాకుండా చూడవలసిన బాధ్యత ఆక్యుపైర్ మీద ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్ అండ్ సూపర్విజన్ యాజ్ ఆర్ నెసెసరీ టు ఎన్షూర్ దట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది ఆల్ వర్కర్స్. అంటే ఆ పర్టికులర్ అంటే కరెక్ట్ సమాచారం ఇవ్వడం, పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ మీద ఏ కెమికల్స్ ప్యాకింగ్ చేస్తున్నారు, ఏ కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అన్న టోటల్ సమాచారం వర్కర్స్కి ఇవ్వడం, అండ్ ఇన్స్ట్రక్షన్స్ వాటిని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్నది సూచనలు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అంటే మన శిక్షణను ఇవ్వడం, అండ్ ఒక సూపర్వైజర్స్ పర్యవేక్షణలో ఆ వర్కర్స్ పనిచేసేటట్టు చూడడం. ఓకే, అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ గురించి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ పర్టికులర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తో పాటు ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని మనకి డిస్పోజ్ చేస్తున్నప్పుడు ఏ రకంగా ఎన్విరాన్మెంట్ హెల్త్, వర్కర్స్ హెల్త్ ఎఫెక్ట్ కాకుండా ఏ రకంగా డిస్పోజ్ చేయాలి అన్న దాంట్లో శిక్షణ ఇవ్వడం, అంటే A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది క్లియర్గా ఉండాలి. అదైన తర్వాత మనకి మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆల్ వర్క్ ప్లేసెస్ సేఫ్ వితౌట్ రిస్క్. సేఫ్ మీన్స్ యాక్సెస్ ప్రొవిజన్. ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ సేఫ్ యాక్సెస్ అండ్ అగ్రెస్ అయ్యేటట్టు ఉండాలి, క్షేమంగా ప్రవేశించేటట్టు, ఏదైనా ఫైర్ హజార్డ్స్ జరిగితే క్షేమంగా బయటపడేటట్టు ఉండాలి. అంటే సేఫ్ యాక్సెస్ అండ్ అగ్రెస్ ప్రొవిజన్ ఉండాలన్నమాట. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ద మానిటరింగ్ ఆఫ్ ది మన వర్క్ ఎన్విరాన్మెంట్ and the provision of the working facilities for the workers safely without risk to the health. అంటే మన ఆ పర్టికులర్ వాతావరణం మానిటరింగ్ చేయాలి, వాటి యొక్క నియమాలు అంటే వర్కింగ్ ఫెసిలిటీస్ మనకి ఏ రకంగా ఉన్నాయి అన్నది మానిటరింగ్ చేయాలి. ఆ సేఫ్టీ హెల్త్ ఏ రకమైన వర్కర్స్కి మన 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి ఏ రకమైన ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్న దాని గురించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆక్యుపైర్. అంటే ద మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్ ఈస్ టు మెయింటైన్ 0% యాక్సిడెంట్ జోన్ ఇన్ దట్ పర్టికులర్ హజార్డస్ ఫార్మ్. ఇవి సబ్ పాయింట్స్ ఇచ్చాను, మీరు ఇందులో మీకు అర్థమైన పాయింట్స్ రాయండి. ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్లో స్పెసిఫిక్గా అడుగుతాడు. వాట్ ఆర్ ది స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్ అండర్ ది హజార్డస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అని అడిగితే ఇది కూడా ఇవే పాయింట్స్ జనరేట్ చేయాలి. ఓకే రైట్.
అంటే స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్. ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో అయినా మన హజార్డస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లోనే ఆక్యుపైర్ యొక్క మన రెస్పాన్సిబిలిటీస్. ద మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఆక్యుపైర్ ఈస్ టు మెయింటైన్ హెల్త్ స్టాండర్డ్స్, టు మెయింటైన్ ది సేఫ్టీ స్టాండర్డ్స్, and to maintain the welfare standards, and to maintain the 0% accident zone. That is the main specific responsibilities of the occupier. Okay, right. అందరికి అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది చూడండి నెక్స్ట్ సెక్షన్ 41D, ద గవర్నమెంట్ టు పవర్. చూడండి, గవర్నమెంట్ పవర్ టు అపాయింట్ ఎంక్వైరీ కమిటీ. ఎంక్వైరీ కమిటీ నియమించే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. అంటే ఈ పర్టికులర్ ఎంక్వైరీ మన కమిటీ ఎప్పుడు వస్తుంటది? మాటికి యాక్సిడెంట్స్ అవుతుంటే, ఆన్ సైట్ ఎమర్జెన్సీ అలాంటివి అవుతుంటే ఈ పర్టికులర్ ఎంక్వైరీ కమిటీ వచ్చి వాళ్ళ యొక్క టోటల్ మన మన సేఫ్టీ మెజర్స్ ఎలాగున్నాయి అన్నది మనకి చెప్తుంది అనమాట. ఇన్ దిస్ సెక్షన్, ది సెంట్రల్ గవర్నమెంట్ టు అపాయింట్ ద ఎంక్వైరీ కమిటీ regarding whether such factory is observing the standards of the health and safety of the workers as well as the general public as prescribed, and make recommendations. మాటికి యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ లో. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిటీని అపాయింట్ చేసి ఆ పర్టికులర్ కంపెనీ యొక్క మన సేఫ్టీ స్టాండర్డ్స్, హెల్త్ స్టాండర్డ్స్ మనకి ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యొక్క ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయి, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఏ రకమైన పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అన్నది రిపోర్ట్ రాయమంటారు అనమాట. వీళ్ళు వచ్చి టోటల్ గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ యొక్క రికమెండేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తారు. ఇందులో మనకి రికమెండేషన్స్ లో నన్ కన్ఫర్మేషన్ ఇచ్చారంటే దట్ ప్లాంట్ షుడ్ బి క్లోజ్డ్, లైక్ అవర్ ఎల్జీ పాలిమర్స్ లాగా. ఓకే, coming to the next, its recommendation shall however the advisory nature, and committee shall have a chairperson and 2 members. ఇతనికి వీలైనంత వరకు ఆ కంపెనీ క్లోజ్ చేయకుండా ట్రై చేస్తారు వీళ్ళు. ఇంకా వరస్ట్ కేసు అయినప్పుడు మాత్రమే క్లోజ్ చేయడానికి మన రికమెండేషన్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ ఎంక్వైరీ కమిటీకి ఒక చైర్పర్సన్, 2 members ఉంటారు. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ డిటర్మైన్ ది టెన్చర్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది మెంబర్స్. అంటే వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉండాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, రైట్. అంటే అన్ని పాయింట్స్ ఇవ్వలేదు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేవే ఇచ్చాను. ఇందులో సబ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. యు ఆర్ నో నెసెసరీ టు రైట్ ఆల్ దోస్ పాయింట్స్. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 41, ఈ ఎమర్జెన్సీ స్టాండర్డ్స్. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ స్టాండర్డ్స్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి. కమింగ్ టు ది పాయింట్, ఈ సెక్షన్ ఎంపవర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ఎ సర్టన్ స్టెప్స్ ఫర్ లేయింగ్ డౌన్ ది ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ thereof in case of no standards of safety has been prescribed for the hazardous process. అది హజార్డస్ ప్రాసెస్ యాక్టివిటీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేటరీగా సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నది పెట్టమంటది అన్నమాట. అత్యవసర పరిస్థితికి సంబంధించిన విధానాలు మనకి ఏ రకంగా ఉన్నాయి అన్నది అమలు చేయమంటది. ఇన్ కేస్ నో స్టాండర్డ్స్ అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ స్టాండర్డ్స్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏ రకంగా మెయింటైన్ చేయాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ సూచిస్తుంది ఆ పర్టికులర్ ఆక్యుపైర్కి. ఓకే, మ్యాండేటరీగా ద ఆక్యుపైర్ హ్యాస్ టు ప్రొవైడ్ అండ్ మెయింటైన్ ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ దట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మన డైరెక్టరీ ఆఫ్ ది ఫ్యాక్టరీస్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, the emergency standard laid down under the subsection shall, until they are incorporated in these rules made under this act, be enforceable and have a same effect as if they had been incorporated in these rules made under this act. కొద్దిగా భారీగా ఉంది డెఫినిషన్. అంటే ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీలో ఉండే సబ్ సెక్షన్స్ లో ఉండే రూల్స్ ఆ పర్టికులర్ ఆక్యుపైర్ ఇచ్చే ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఒకలాగా ఉన్నాయా, వేరేగా ఉన్నాయా అన్నది
మనం చెక్ చేయాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్కి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆఫ్ సైడ్ స్టాండర్డ్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి, ఆన్ సైడ్ మనకి ఎమర్జెన్సీ మనకి ఏ రకంగా మెయింటైన్ చేయాలి. వీళ్ళు ఇచ్చే ఆక్యుపైర్ ఇచ్చే ఆన్ సైట్ ఆఫ్ సైట్ రిపోర్ట్స్ ఆ రూల్స్కి అనుగుణంగా ఉన్నాయా, అవి అమలు చేయడానికి వీలవుతున్నాయా లేదా అన్నది చెక్ చేయాల్సిన బాధ్యత ఆ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఓకే, రైట్. చూడండి నెక్స్ట్ మన సెక్షన్ 41F పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ది కెమికల్స్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. చూడండి ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అనుగుణంగా ఉండాలన్నమాట. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైమ్ అండ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. అంటే వాటికి ఎక్స్పోజ్ అయిన వర్కర్స్ కి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ ఉండకూడదు. అర్థమైందా? దానికి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ సీలింగ్. ఆ వాల్యూ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ సీలింగ్ దాటిందంటే కంపల్సరీగా ఆ పర్టికులర్ ప్రాసెస్ అన్నది ఆపి మన కంట్రోల్ మెజర్స్ అంటే రెక్టిఫై మెజర్స్ పెట్టాలన్నమాట. ఓకే, ఇది మనకి కెమికల్ సేఫ్టీలో వస్తుంది. ఈ పాయింట్ అప్పుడు క్లియర్ గా చెప్తాను. అందాక మనకి ఈ పాయింట్ బ్రీఫ్ గా రాయండి. సెక్షన్ 41F ఎంజాయిన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంజాయిన్స్ అంటే మనకి ఆదేశించడం, గివింగ్ డైరెక్షన్ దట్ మాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ది exposure of the chemical and toxic substance in manufacturing process, whether the hazardous or otherwise in any factory, మనకి shall be value indicated in second schedule. అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే వేపర్స్ యొక్క వాల్యూ మన వివరాల జాబితా మన సెకండ్ షెడ్యూల్లో ఇండికేట్ చేసిన వాల్యూస్ అనుగుణంగా ఉండాలి. అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్ గా అనుగుణంగా ఉండాలి. దానికంటే ఎక్కువగా పర్టికులర్ వాల్యూ కంటే ఎక్కువ అయిందంటే ఆ ప్రాసెస్ ఇమీడియట్ గా ఆపి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ కి సమ్ మోడిఫికేషన్ చేసేటట్టు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఆ సెక్షన్ ఎంపవర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ to make a suitable changes in said schedule by the notifications of the official gazetted. అంటే ఏదైనా వివరాల జాబితా 2లో థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేజ్ యావరేజెస్ యొక్క విలువలు మార్చాలి చెయ్యాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ గెజిటెడ్ అంటే సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఆ వాల్యూస్ ని మార్పులు చేర్పులు చెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, ఇది ఇన్ డెప్త్ కెమికల్ సేఫ్టీ, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, సీలింగ్ చదివితే వాళ్ళకి ఈ పాయింట్స్ అర్థం అవుతాయి. ఫ్రెషర్స్ కి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 7, సెక్షన్ 41G. సెక్షన్ 41G ఈజ్ నథింగ్ బట్ వర్కర్ మన వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్. అంటే వర్కర్స్, ఇది హజార్డస్ ప్లాంట్ కాబట్టి వర్కర్స్ అన్నది సేఫ్టీ మేనేజ్మెంట్ లో పార్టిసిపేషన్ ఉండాలి. ఇన్ ది సెక్షన్ ఈచ్ వర్కర్ ఇన్ ది ఫ్యాక్టరీ షుడ్ మ్యాండేటరీ టు పార్టిసిపేట్ సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్, సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ and training program regarding the hazardous substance usage, handling, transportation. అంటే HSC డిపార్ట్మెంట్ కండక్ట్ చేసే సేఫ్టీ ఇండక్షన్, సేఫ్టీ ఓరియంటేషన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వర్కర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ మనకి ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా రవాణా చేయాలి అనే విషయాల్లో కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలని అంటున్నాడు. Coming to the second point, yearly once or once in a 6 months, safety mock drills man supposed to be yearly once or once in a 6 months. Safety mock drills supposed to given to the all employees in the factory in case how to respond in emergency situation. కంపల్సరీగా మాక్ డ్రిల్ ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేయాలి. వన్స్ ఇన్ 6 months కానీ 10 మనం వన్స్ ఇన్ ఇయర్ కానీ.
ఎందుకంటే ఇట్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆన్సైట్ ఎమర్జెన్సీ, మేజర్ ఫైర్, మేజర్ ఎక్స్ప్లోజన్స్, మేజర్ కెమికల్ స్పిల్ జరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ ఆన్సైట్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఏ రకమైన టాస్క్ చేయాలి, కీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది ఒక మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. ఎందుకు అదంటే మన మన రియలిస్ట్, మన ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఎవరు ఎలాగ స్పందించాలి, ఏ రకంగా మిటిగేట్ చేయాలి అన్న పాయింట్స్ మన ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. ఓకే, ఇది కమింగ్ టు ది నెక్స్ట్ వన్. మనకి సెక్షన్ 41H రైట్ ఆఫ్ వర్కర్స్ టు వార్న్ అబౌట్ ది ఇమినెంట్ డేంజర్. అతనికి అంటే వర్కర్కి ఆసన్నమయ్యే ప్రమాదాల గురించి వార్న్ చేసే అధికారం వర్కర్కు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను హజార్డస్ కెమికల్స్ ప్యాకింగ్ చేస్తున్నాడు. ప్యాకింగ్ చేస్తున్నప్పుడు అతనికి హెల్త్ హజార్డ్స్ వస్తాయి వీటి వల్ల అనే విషయం తెలుస్తుంది. ఆడు డైరెక్ట్ గా ఆ పర్టికులర్ సేఫ్టీ రిప్రజెంటేటివ్ కి చెప్తారు, వినకపోతే మేనేజర్ కి చెప్తారు, లేకపోతే మన మన చైర్ పర్సన్ కి చెప్తారు. వాళ్ళు కూడా వినలేదనుకోండి, డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళే ఆ పర్టికులర్ మన రెమెడికల్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. అంటే సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వకుండా హజార్డస్ టాస్క్ చేయమంటే ఆ వర్కర్కి హెల్త్ హజార్డ్స్ వస్తాయి కదా, దాని గురించి అతను పోరాడే హక్కు ఉందన్నమాట. ఓకే, సెక్షన్ 41H రైట్ ఆఫ్ వర్కర్స్ టు వార్న్ అబౌట్ ది ఇమినెంట్ డేంజర్. అతనికి ఆసన్నమయ్యే ప్రమాదం గురించి వర్కర్స్ కి మిగిలిన అతని తాలూకా సబార్డినేట్స్ కి చెప్పే అధికారం ఉంది. Coming to this section 41H gives the right of the workers of a factory which a hazardous process when it takes place to bring down the notice of the occupier, agent, manager or any other person who is in charge of the factory. అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ తోటి డీల్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రమాదాల గురించి ఆ పర్టికులర్ మేనేజర్కి, ఏజెంట్కి, హూ ఇస్ ఇన్ఛార్జ్ కి చెప్పే ఆస్కారం ఉంది. వాళ్ళు అతని మాట వినకుండా వెళ్ళేదనుకో, డైరెక్ట్లీ హీ గోస్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ మేక్ ఏ కంప్లైంట్. ఓకే, ఇచ్చేవచ్చు అనమాట. తర్వాత మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ దేర్ అప్రిహెన్షన్ అబౌట్ ది ఎనీ ఇమినెంట్ డేంజర్ అండ్ ది పర్సన్స్ ఆర్ పర్సన్స్ ఇన్ఫార్మ్డ్ మస్ట్ ఎంక్వైరీ ఇమీడియట్లీ ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ టేక్ ది రెమెడికల్ యాక్షన్. అంటే వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చిన తర్వాత, వర్కర్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేవాడు వాళ్ళ యొక్క దిగులు పోగొట్టి ఇమీడియట్ గా అతనికి ఆ కంప్లీట్ గా నోటీస్ వచ్చి తనకు దిద్దుబాటు చర్య అంటే రెమెడికల్ యాక్షన్ అంటే తక్షణ చర్య తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఓకే, ఇది రైట్ ఆఫ్ ది వర్కర్ టు వార్న్ అబౌట్ ఇమినెంట్ డేంజర్. మీకు ఈ సబ్ పాయింట్స్ ఇఫ్ యు రైట్ సమ్ ఎక్స్టెంట్ డిఫికల్ట్, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ వే, బట్ దిస్ సెక్షన్ అండ్ ప్రొవిజన్స్ ఆర్ క్లియర్ గా రాయండి. అవి రాస్తే మీకు 50% మార్క్స్ పడతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ప్రీవియస్ పేపర్ లో 2-3 టైమ్స్ అడిగాడు. వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ అని 2-3 టైమ్స్ అడిగాడు. మనకి ఈ సంవత్సరం కూడా రావడానికి స్కోప్ ఉంది. సమ్ ఎక్స్టెంట్ అంటే మీరు ఈ సబ్ పాయింట్స్ రాయలేని SBTET పిల్లలు అట్లీస్ట్ మీరు డెఫినిషన్, ఈ పర్టికులర్ సెక్షన్స్ రాశారంటే అన్ని ఏంటి ఈ పర్టికులర్ సెక్షన్స్, సెక్షన్ 41A సైట్ అప్రిషియల్ కమిటీ, సెక్షన్ 41B కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బై ది ఆక్యుపైర్, సెక్షన్ 41C స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్, సెక్షన్ 41D మన గవర్నమెంట్ పవర్ టు అపాయింట్ ఎంక్వైరీ కమిటీ, సెక్షన్ 41E ఎమర్జెన్సీ స్టాండర్డ్స్, సెక్షన్ 41F ద పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ది కెమికల్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్స్, మన సెక్షన్ 41G వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్, సెక్షన్ 41H మనకి రైట్ ఆఫ్ ది వర్కర్ టు వార్న్ అబౌట్ ది ఇమినెంట్ డేంజర్. ఈ 8 సెక్షన్స్ వాటి ప్రొవిజన్స్ డెఫినేషన్ రాశారంటే మీకు 50 to 60% మార్క్స్ పడిపోతాయి. మేము పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ తాలూకా సబ్ పాయింట్స్ 1 or 2 చదువుతాం, చదివి అన్ని బాగానే ఉన్నాయని చెప్పి మార్కులు వేసుకుని వెళ్ళిపోతాం. సో మీకు ఈ పర్టికులర్ సబ్ పాయింట్స్ యాజ్ టీస్ గా రాయగలిగిన కాంపిటెంట్ పర్సన్స్ రాసుకోవచ్చు.
ఎవరైతే రాయలేరు, అర్థం కాదు అనుకున్న వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ తోటి 1, 2, 3 పాయింట్స్ రాసుకోండి. ఓకే, కాకపోతే డెఫినేషన్ మాత్రం యాజ్ పర్ ది బుక్ ఫార్మెట్ ప్రకారంగా రాయాలి. ఈ పర్టికులర్ డెఫినేషన్స్, ఈ పర్టికులర్ సెక్షన్స్ బుక్ ఫార్మెట్ ప్రకారంగా రాసి, అండ్ ద రిమైనింగ్ పాయింట్స్ జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. రాసినా కూడా పర్వాలేదు. ఓకే, అయిపోయింది. ఎనీ డౌట్స్? మిస్టర్ జగదీష్, మిస్టర్ సన్నీ కుమార్, Yes, sir. ఏ రాయగలరా ఎగ్జామ్ లో? ఆర్ యూ ఏబుల్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్? Yes, sir. ఓకే, మిస్టర్ సన్నీ కుమార్, సన్నీ కుమార్ గారు, రైట్, ఇవి రాయండి జాగ్రత్తగా. సెక్షన్స్, డెఫినిషన్స్ బై హార్ట్ చేయండి. ఇందులో మనకి ఏంటి డిఫికల్ట్ గా ఉన్నది ఏంటి, మనకి ఇది మన సెక్షన్ 41C. Sir, excuse me. Tell me, sir. Sir, when we write about sections, all the points should is a must to write. There is no need to write the subpoints as it is. Okay, if you write the subpoints only, you will get the full marks. Otherwise, if you write only section and definition, just you will get only 50% of the marks. So Sir, it is a mandatory to write the subpoints for this particular topic. Okay, sir, but is it necessary to write all the sub points? No need. Just you have to use your own language about the subpoints. Okay. Okay, sir. If you able to understand these subpoints, it is okay. Otherwise, just you have to write your own language. It doesn't matter. But you have to write the clear section and provision. Section 41C, specific responsibilities of the occupier. Just you have to highlight that section and requirement. Sir, That is the important. చెప్పండి. హలో సార్, అన్ని పాయింట్స్ రాయాలి సార్ కంప్లీట్ గా? మీ ఇష్టం అండి, మీరు రాయగలిగితే రాయండి, లేకపోతే లేదు. నేనైతే ఇచ్చాను. పర్టికులర్ గా ఎన్ని పాయింట్లు రాస్తే మనకి? అంటే జనరల్ గా 3-4 పాయింట్స్ రాస్తే చాలు. ఓకే ఓకే ఓకేనా? దీనికి ఒక్కదానికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చాను, ఎందుకంటే 3 మార్క్స్ కి అడుగుతాడు కాబట్టి నేను ఎక్కువ పాయింట్స్ ఇచ్చాను. ఓకే సార్, ఓకే. రైట్. ఎవరు పిచ్చి గీతలు గీస్తున్నారు? ఓకే, ఈ 8 సెక్షన్స్ అంటే టోటల్ గా హెల్త్ లో ఆల్మోస్ట్ మనకి 10 సెక్షన్స్ ఉంటాయి. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ హెల్త్ లో 10 సెక్షన్స్, సేఫ్టీలో ఆల్మోస్ట్ 23 సెక్షన్స్, వెల్ఫేర్ లో 8 సెక్షన్స్, హజార్డస్ ప్రాసెస్ లో 8 సెక్షన్స్. ఓకేనా? ఇది స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్ అడిగితేనే ఇది రాయాలి. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్ అన్నప్పుడు మాత్రమే దీని యొక్క డెఫినేషన్స్, సెక్షన్స్ రాయండి. లేకపోతే హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ సెక్షన్స్ రాస్తే చాలు. ఇంకొకసారి క్వశ్చన్ ఫార్మాట్లు మార్చిస్తుంటారు. వాట్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఇన్ మన ప్రొవిజన్స్ ఇన్ మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అంటాడు. అప్పుడు మీరు ఏంటి, ఓన్లీ చాప్టర్స్, ఆ 11 చాప్టర్స్ రాసి హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ సెక్షన్స్ రాస్తే చాలు. ఈ క్వశ్చన్ స్పెసిఫిక్ గా అన్నప్పుడు మాత్రమే ఇది ఆన్సర్ రాయండి. వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్ అంటే ఏంటి అన్నప్పుడు మాత్రమే మీరు క్లియర్ గా మీరు ఈ పాయింట్స్ రాయండి. ఓకే ఓకే, గుడ్ నైట్. ఇంకా 1 minute ఉంది.